ఈ రోజు రాగానే తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా అది ఏం లేదండి. రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించడానికి మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావచ్చు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడ అనుకోవచ్చా, మొగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు.